అయ్యో సిద్ధు, ఎడకు. ఈ తాస్తో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇది నా మేనల్లుడు సిద్ధుని నాకు దూరం చేసినందుకు, నా ఆడపడుచుని నా మీదకి ఉసిగొలిపినందుకు, ఇది నా మేనకోడల్ని నాకు దూరం చేసినందుకు చంపేస్తా నిన్ను, చంపేస్తా. మల్లిక, ఆగు మల్లిక. వీడితో తేల్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇది నా కూతుర్ని చంపాలని చూసినందుకు, ఇది నా కొడుకుని బలి తీసుకున్నందుకు, ఇది ఎన్నాళ్ళు నా కుటుంబాన్ని నాకు దూరం చేసినందుకు. నువ్వు ప్రాణాలతో ఉండకూడదు, నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. నిన్ను చంపేస్తాను. అత్త, అత్త, ఇప్పుడు నేను చెప్పే విషయం విని అత్తే తట్టుకోలేకపోతే. ఏంటి ధ్రువ, అత్త అత్త అంటూ? నేను నీతో మాట్లాడటం లేదు, మీ అమ్మతో మాట్లాడుతున్నాను. నాకు సమాధానం కావాలి, అది మీ అమ్మ నోటి నుంచే కావాలి. అత్త, నువ్వు ఆవేశపడకత్తా. నీ ఆరోగ్యం అస్సలు బాలేదు. ఇప్పుడు ఈ గొడవలు ఏమొద్దు. మీ ఇద్దరి ప్లాన్ ఏంటి? ఇలా నా నోరు ఎన్నాళ్ళు నొక్కేస్తారు? అన్ని సమయాల్లో నేను ఊరుకుంటాననుకుంటున్నారా? మరీ ముఖ్యంగా నా కూతుర్ని చంపాలని చూస్తే అస్సలు ఊరుకోను. నేను చూస్తూ కూర్చోను. ఒప్పుకో మల్లిక, ఇదంతా నువ్వే చేశావని ఒప్పుకో. ఇందులో అత్త తప్పేముందమ్మా? నాకలా అనిపించట్లేదమ్మా. మహి, నువ్వు వీళ్ళని సపోర్ట్ చేస్తున్నావా? నిన్నే చంపాలని చూసిన వాళ్ళకి వంత పాడుతున్నావా? అమ్మా, ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించు. ఒక వ్యక్తిని చంపాలనుకున్న వాళ్ళు పబ్లిక్లో ఇంతమంది మధ్య అందరి దృష్టిని ఆకర్షించి మరీ నేరం చేస్తారా? నాకెందుకో ఇది నేరం చేసిన వాళ్ళు అత్తమ్మని ఇరికించే ట్రాప్ చేశారని నాకు అనిపిస్తుంది.
ఒకవేళ అత్తమ్మ నిజంగానే ప్లాన్ చేసుంటే నా చేతుల మీద ఈ కార్యక్రమం జరగాలని పదే పదే ఎందుకు చెప్తారు? తన మీద అనుమానం రాకూడదని కదా తన ప్లాన్ ఉండాల్సింది. ఇక్కడ క్లియర్గా అత్తయ్య అమాయకత్వం మాత్రమే నా కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది. ఈ గందరగోళం వల్ల లాభపడేదెవరు? ఆ లాభం ఎవరికి దక్కుతుందో వాళ్లే అసలైన నేరస్తులు. మహి, ఇంత జరిగినా కూడా నీకు మల్లిక మీద ఇంత నమ్మకం ఎలా వస్తుంది? అమ్మా, మీరు అనుమానాలతో చూస్తున్నారు. నేను పరిస్థితుల వెనుకున్న నిజాన్ని చూస్తున్నాను. మహి, నువ్వు అమ్మకి ఎదురు మాట్లాడావన్న విషయం గుర్తుపెట్టుకో. అది కూడా వాళ్ళ ముందు. ఎదురు మాట్లాడలేదు నాన్న. ఎదురుగా ఉన్న వాళ్ళ కోణంలో కూడా ఆలోచించమని చెప్పాను అంతే. నువ్వు చూసి నమ్మిన దానికి వకాల్తా పుచ్చుకొని మాట్లాడావు, సంతోషం. కానీ చూసావని నిజం కాదు మహి. ఆ విషయం నీకు త్వరలోనే అర్థమవుతుంది. నేను అదే చెప్తున్నానమ్మా, చూసేవన్నీ నిజం కాదు అని. చాలమ్మా, ఇంకేడవకు. నువ్వే మా ధైర్యానివమ్మా. అలాంటిది నువ్వే ఇలా అయిపోతే నేను చూడలేనమ్మా. ఇవి నందితన్న మాటలకి బాధతో వస్తున్న కన్నీళ్లు కాదురా. తన బాధని నేను అర్థం చేసుకోగలను. మరి మన వసు ఇవాళ మాట్లాడింది చూడు, అది నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అక్కడ అందరూ నిలదీస్తున్నా మన కోసం ఒక మాట చెప్పింది చూడు. లేదు, అత్తయ్య అలా చెయ్యదు అని. ఆ ఒక్క మాట ఎందుకో నా మనసుకి చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నిజాయితీగా ఉన్నప్పుడు లోకం నమ్మకపోయినా పర్వాలేదురా. మన అనుకున్న వాళ్ళు ఒక్కళ్ళు నమ్మినా చాలరా. ఈరోజు వసుంధర నన్ను నమ్మింది. అమ్మా, నువ్వు కూడా వసూలా తయారవుతున్నావు. తను అంతే. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇవి కన్నీళ్లు కాదు సార్, ఆనందంతో వచ్చాయి అని చెప్పేది. ఏడుపొస్తే ఏడవాలి, నవ్వొస్తే నవ్వాలి. ఇలా అటు ఇటు కాకుండా అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్ పెడతారు, ఆ నెత్తి మీద నీళ్ల కుండ పెట్టుకున్నట్టు. ఏం చేయమంటావురా మరి? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అంటారు. బహుశా అది ఇదేనేమో. అమ్మా, ఇలా ఎప్పుడూ నవ్వుతూనే ఉండమ్మా. నువ్వు నవ్వితే ఈ ఇంట్లో సగం సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి.
మీరు పొద్దుటి నుంచి ఏమీ తినలేదు, అందుకే తీసుకొచ్చాను. ప్రేమతో మనసు మాత్రమే నిండుతుంది. కడుపు నిండాలంటే ఇదే తినాలి. మీ తల్లి కొడుకుల ఎమోషనల్ సీన్ అయిపోతే భోజనం చేయొచ్చు. వసు, నన్ను నమ్మి నా కోసం నిలబడ్డందుకు థ్యాంక్స్ వసు. మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటత్తమ్మా? మిమ్మల్ని మొదటి రోజు చూసినప్పటి నుంచి మీరు కొత్త వారిలా నాకెప్పుడూ అనిపించలేదు. అనిపించేలా మీరు ఎప్పుడూ నాతో ప్రవర్తించలేదు. మనం ఇంతకు ముందే కలిసినట్టు చాలా దగ్గరగా అనిపించారు. నాకు ముందేం జరిగిందో గుర్తులేకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అమ్మ ప్రేమకి మీ ప్రేమకి నాకు తేడా ఎప్పుడూ కనబడలేదు. కాదు, మీరు కనబడనివ్వలేదు. ఇంకా మీ తరపున మాట్లాడమంటారా? నాకు అనిపించిందే చెప్పాను. ఇంత మంచి కుటుంబంలోకి రావడానికి మా అక్క చాలా అదృష్టం చేసుకుందత్తమ్మా. కాదు, వసుంధర మా జీవితాల్లోకి రావడం మేం చేసుకున్న అదృష్టం. మీకు కూడా కలిపే తీసుకొచ్చాను ధ్రువ సార్. అక్క ఇలాగే కదా పిలిచేది. నన్ను కూడా సార్ అని పిలవమంటారా? వద్దు, నన్నెవరైనా ధ్రువ సార్ అని పిలిస్తే అది వసుంధర మాత్రమే అవ్వాలి. నాకిప్పుడు ఆకలిగా లేదు, అమ్మకి పెట్టు. కూర్చో. నువ్వవేమీ పట్టించుకోకు వసు. వాడిప్పుడు చాలా బాధలో ఉన్నాడు. లేదత్తమ్మా, నేను బాధపడట్లేదు. ధ్రువ గురించి ఆలోచిస్తున్నాను. ఈరోజు జరిగిన గొడవలో ధ్రువలో ఒకటి అబ్జర్వ్ చేశాను. మనకి కోపం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళని గెలవడం పెద్ద విషయం కాదు. మన మాటల వల్ల మన వాళ్ళు నొచ్చుకోకుండా చూసుకోవడం అది చాలా కష్టం. ఈరోజు ఆయన అదే చేశారు. అమ్మని వదలలేదు, మేనత్తని చిన్న చూపు చూడలేదు. ఇద్దరికీ గౌరవం తగ్గకుండా మాట్లాడారు. అందుకేనేమో ఆయన మీద నాకు ఇంకా గౌరవం పెరిగింది. అది కూడా వసుంధర వల్లే. కోడలి గొప్పతనం గురించి గొప్పలు చెప్పుకునే ఏ ఛాన్సు మీరు వదులుకోరు. అలాగే అక్కని తలుచుకునే ఏ ఛాన్స్ని మీ అబ్బాయి వదులుకోడు. అసలు మా అక్క మీద నాకు కుళ్ళొస్తుంది. కుళ్ళుకోకలే వసు, నువ్వు కూడా మీ అక్కలాగే బంగారం. అదిగో మళ్ళీ. సరే, నన్నేమనమంటావు నువ్వే చెప్పు. నువ్వు మీ అక్క కంటే గొప్ప దానివి వసు అని చెప్పండి. ఓ, ఏం చెప్పాలి? నువ్వు మీ అక్క కంటే గొప్ప దానివి వసు అని. ఇంకా గమ్మున కూర్చొని బుద్ధిగా తినేయాలి మీరు. నువ్వు కూడా తినలేదు కదా వసు. అమ్మకి అంశుకి కూడా భోజనం పెట్టి మెడిసిన్స్ వేయాలి. అయిపోయాక ఒకేసారి తింటానత్తమ్మా. నిజమే వసు. నేను తింటానులే గాని నువ్వు వెళ్ళు. అసలే నందితకి బాగోలేదు. తను టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే అత్తమ్మా, వెళ్ళొస్తాను. మీరు మాత్రం ముద్ద మిగిల్చకుండా తినాలి. అలాగే తింటానులే, వెళ్ళు. ఇందులో అత్త తప్పేముందమ్మా? నాకలా అనిపించట్లేదమ్మా. నాకెందుకో ఇది నేరం చేసిన వాళ్ళు
అత్తమ్మని ఇరికించే ట్రాప్ చేశారని నాకు అనిపిస్తుంది. అమ్మ ప్రేమకి మీ ప్రేమకి నాకు తేడా ఎప్పుడూ కనబడలేదు. కాదు మీరు కనబడనివ్వలేదు. ఎందుకు వసు మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు? నేను ఇలా చస్తూ బతకడం నీకు నచ్చలేదా? పూర్తిగా చంపేసి వెళ్ళిపోవడానికి వచ్చావా? నాన్నా ఏమైంది నాన్న అలా ఉన్నావు? ఏం లేదమ్మా, వసు గుర్తుకొస్తుంది. వసు గుర్తుకు రావడం ఏంటి నాన్నా? తను మన ఇంట్లోనే ఉంది కదా, ఇక్కడే బయట హాల్లో ఉంది. పిలవనా? వద్దమ్మా. అంచు, ఒకసారి నన్ను గట్టిగా హక్ చేసుకుంటావా? నాన్నా ఎందుకు ఏడుస్తున్నావు? వసు మనతోనే ఉంది కదా, ఎందుకు నాన్న అంతలా ఫీల్ అవుతున్నావు? ఏమో తెలియదంచు, ఈ మధ్య వసు పక్కనే ఉన్నా తను బాగా గుర్తుకొస్తుంది. కొన్నిసార్లు ఒక మనిషి కళ్ళ ముందే ఉన్నా తను మనది కాదు అని తెలిసినప్పుడు ఆ మనిషి ఇంకా ఎక్కువ గుర్తుకొస్తారు. నాకేం అర్థం కావట్లేదు నాన్న. అయినా వెళ్ళిపోయిన వసు మళ్ళీ తిరిగి వచ్చేసింది కదా నాన్న. అన్నిటికంటే నరకం ఏంటో తెలుసా అంశు? వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఇలా కొద్ది రోజుల కోసం తిరిగి రావడం. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారని తెలిసినప్పుడు ఆ కొన్ని రోజులు కూడా ప్రశాంతంగా ఉండలేం. క్షణక్షణం చస్తూ బతకాలి. ఆ భయం నరకం అంచు, భరించలేనంత నరకం. ఏడవద్దు నాన్న. నీకేం అర్థం కాలేదా అంచు? లేదు నాన్న, ఏం అర్థం కాలేదు. అదే మంచిదమ్మా. కొన్ని విషయాలు అర్థం కాకపోవడమే అదృష్టం. ధ్రువ, నిన్ను చూసే వరకు పెళ్ళంటే ఎవరిని చేసుకుంటే సంతోషంగా బ్రతకగలమో వాళ్ళని చేసుకోవడమే అనుకున్నాను. కానీ నువ్వు వసుని ప్రేమించే విధానం చూశాక ఎవరు లేకపోతే బ్రతకలేమో వాళ్ళని చేసుకోవడం మంచిదని తెలిసింది. అసలు ఒక మనిషి ఇంత గొప్పగా ప్రేమించగలడా? ప్రతిసారి ధ్రువ కళ్ళల్లో వసుపై ఉన్న ప్రేమ కనిపిస్తూనే ఉంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి వసు. ఇలాంటి ప్రేమ జీవితంలో ఉండడం ప్రతి ఒక్క ఆడపిల్ల కల వసు. అది నీకు దక్కింది. నీ పేరు నాకిచ్చావు కదా వసు, ఈ ప్రేమను కూడా నాకివ్వచ్చు కదా ప్లీజ్. నాన్న, నీ మాటలు నాకు సరిగ్గా అర్థం కాలేదు. కానీ వసు మాత్రం వదిలేసి వెళ్ళిపోతుందని అర్థమైంది. అంటే వసు ఇక్కడికి ఎప్పటికీ ఉండడానికి రాలేదా? ఒకవేళ నా ఆపరేషన్ అవ్వగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా? లేదు, నేను వెళ్ళనివ్వను. నాకు నువ్వు కావాలి నాన్న. నీతో పాటు వసు కూడా కావాలి. మీ ఇద్దరూ లేకుండా నేను ఉండలేను.
చాలమ్మా. అంశు, నీకు బ్రేక్ఫాస్ట్లో వేడి వేడి ఇడ్లీ. అంశు, నాన్న టిఫిన్కి రాలేదే? నైట్ నాన్న పడుకునేసరికి లేట్ అయింది. రెడీ అవుతున్నారు వసు. బ్రేక్ఫాస్ట్ వద్దన్నారు, నన్ను వెళ్ళి తినేయమన్నారు. అయినా అంశు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్. ఉండు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. వసు, వద్దు అన్నప్పుడు వదిలే. నీ సంగతి నువ్వు చూసుకో. అర్థమైందా? వచ్చి కూర్చొని తిను. ఎవరికి కావాలంటే వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి తినటానికి అందరికీ కాళ్ళు చేతులు బాగానే పనిచేస్తున్నాయి. కూర్చొని తిను. ధ్రువ, ఈ రోడ్లో వెళ్ళాలంటేనే భయంగా ఉంది. అయినా నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాను కదా. అదిగో, బయట ఎవరో ఉన్నట్టున్నారు. ఎవరొచ్చినా నేను చూసుకుంటాను. ధ్రువ, వసు, నీకేమి ఏం పట్టలేదు కదా? ధ్రువ, నేను చూడను. చూడమన్నానా? నేను చూడను చెప్తున్నాను కదా. ధ్రువ.